మే 23 పునీత జాన్ బాప్టిస్ట్ డెరోస్సీ గారి పండుగ. పునీత జాన్ బాప్టిస్ట్ డెరోస్సీ గారు దైవభక్తి, విశ్వాస ప్రేమలో పెరిగిన వీరు సువార్త ప్రబోధం అంటే మహాప్రీతి, రుచిగల వాక్యాన్ని పదే పదే వల్లించాలని ఆరాటపడే వ్యక్తి. తన ఈ ప్రేషిత కార్యాన్ని నెరవేర్చడానికి వారు శిక్షణ పొంది గురువుగా అభిషిక్తులయ్యారు కూడా. ఈ స్వాములు వారు రాత్రి బాగా ప్రొద్దుపోయాక కూడా అలాంటి అమాయక మొద్దు పనులతో తెల్లార్చుకునే వారిని కలిసి తన క్రీస్తు బోధల్ని, ఉపమానాల్ని చెప్పి వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించారు. క్రీస్తు ఆత్మదేహాన్ని తీర్చ ప్రయాసపడ్డారు. ఆ ప్రాంతంలోనే రొస్సీ గారు ఒక శరణాలయాన్ని స్థాపించారు. అందు అనాథలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులు, వీధి పిల్లలు, ఇలా దిక్కులేని, నిలువ నీడలేని వారందరినీ చేర్చుకునేవారు. వారి సంరక్షణ బాధ్యతల్ని తామే నిర్వహించేవారు. ప్రభు సందేశాన్ని ఆచరణాత్మకంగా వారికి ప్రదర్శించి తన ప్రేమను వ్యక్తపరిచేవారు. ఎక్కువ సమయాన్ని పాప మన్నింపు కొరకు, ముఖ్యంగా కారాగారంలో ఉన్న ఖైదీలు, ఇతర పేదలు, చదువులేని అజ్ఞానులు, వైద్యశాల లేక ఇళ్లలో ఉండే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళ్లి పాప సంకీర్తనలు విని వారిని ఓదార్చి ప్రభు మన్నింపు, ఆశీర్వాదం అందించేవారు. అభాగ్యుల అపోస్తలుడుగా పేరుగాంచిన ఫాదర్ జాన్ బాప్టిస్ట్ డెరోస్సీ గారు మార్చి 23న పరలోక ప్రాప్తి నొందారు. 13వ సింహరాయలు జగద్గురువులచే పునీత పట్టా పొందారు. పునీత జాన్ బాప్టిస్ట్ డెరోస్సీ గారా